మనుషులు కొంతవరకే నమ్మదగిన వారు కానీ కంప్లీట్గా నమ్మదగిన వారు కాదు. 100% 200% నమ్మదగిన వాడు యేసయ్య. ఆయన నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. దేవుడు ఒకనికి తోడై ఉంటే విశ్వమంతటిలోకి నమ్మకమైన వాడు తోడున్నట్టు. దేవుడు ఒకనికి తోడు ఉంటే విశ్వమంతటిలోనికి బలవంతుడైన వాడు తోడున్నట్టు. దేవుడు ఒకనికి తోడై ఉంటే విశ్వమంతటిలో జ్ఞానవంతుడైన వాడు తోడై ఉన్నట్టు. దేవుడు ఒకనికి తోడై ఉంటే ప్రపంచమంతటిలోకి మనల్ని అత్యధికంగా ప్రేమించేవాడు, అవసరమైతే మన కోసం నిలువున ప్రాణాన్ని అర్పించేవాడు మనకు తోడున్నట్టు. ఇక నువ్వు ఎన్ని చెప్పుకుంటావో చెప్పుకు, అన్నిటికీ ఆయన అర్హుడు. ఆయన ఒక్కడే సమానం, సరిపోయినవాడు. ఇక ఎవరిని ఆయనతో ఈక్వల్ చేయలేమో, సమానం చేయలేము, సాటి చేయలేము. ఆయన ఒక్కడే. ఇంత గొప్ప దేవుడు మనకు తోడు ఉంటే ఇంకా కావాల్సిందే ఉంది. దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడు? రోమాపత్రిక 8:29 చదువు తల్లి. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముగా నుండగా మనకి విరోధి ఎవడు? పక్షముననున్నాడు అన్నా, మనకు తోడై ఉన్నాడన్నా ఒకటే. దేవుడు మన పక్షం వహించాడు, మనకు తోడుగా ఉన్నాడు, మనకు ముందుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు తోడై ఉంటే ఇంత ఉన్నట్టు మనకి ఏమున్నట్టు? ఒక బలవంతుడు, జ్ఞానవంతుడు, ప్రేమ కలిగిన వాడు, నమ్మకస్తుడు మనకు తోడై ఉన్నట్టు. ఎంతటి దాన్నైనా ఎదిరించగల శక్తివంతుడు. మళ్ళీ కొద్ది గొప్ప శక్తి కాదు, దేన్నైనా. ఇంకా మనకు కావాల్సింది ఏంది చెప్పండి? ఏం కావాలి మీకు? ఏది కావాలన్నా చాలిన వాడు కదా. ఆ ఒక్కడుంటే చాలదు. నాకు ఆయన ఒక్కడుంటే చాలన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నాకు చాలన్నా, ఆయనే చాలు నాకు. రైట్. ఇప్పుడు ఆయన మనకు తోడై ఉండాలి, మన పక్షము వహించాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ దేవుడు తోడై ఉంటే అసలు దేవుడు ఏంది, ఎవరు తోడై ఉన్నట్టు మనకి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఎలా ఉంటే మనకు తోడై ఉంటాడు, మనం ఎలా ఉంటే మన పక్షం వహిస్తాడు. అంటే లోకములో 2 నాయకత్వాలు ఉన్నాయి. ఒకటి దేవుని నాయకత్వం, 2 సైతాను నాయకత్వం. ప్రతి మనుషుడు ఈ 2 నాయకత్వాల్లో ఏదో ఒక నాయకత్వం కింద ఉన్నాడు. నేను అసలు ఏ నాయకత్వం కింద లేను అనే నరుడే లేడు. ఒకవేళ అలా ఎవరన్నా అంటే తను మోసం చేసుకుంటున్నాడు. ప్రతి మానవుడు ఉంటే దేవుని నాయకత్వం కిందన్నా ఉన్నాడు లేదా? దేవ వ్యతిరేకి సాతాను నాయకత్వంలోనన్నా ఉన్నాడు. దేవుడు ఎవరి పక్షం వహిస్తాడు అంటే దేవుని పక్షము ఎవరు వహించారో వారి పక్షంగా దేవుడు వహిస్తాడండి. దేవుడు ఎవరిని ఘనపరుస్తాడంటే దేవుని ఘనతను ఎవడు అపేక్షించాడో వాని ఘనతను దేవుడు లక్ష్య పెడతాడు. దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే దేవుని ఎవరు ఇష్టపడతారో వారిని దేవుడు ఇష్టపడతాడు. దేవుడిని ఇష్టపడని వాళ్ళని కూడా దేవుడు ఇష్టపడ్డాడు. అయినా వాళ్ళ అవిశ్వాసము చేత త్రోసివేసినందున వాళ్ళు దూరస్తులు అయిపోయారు అనుకోండి. శత్రువులనే ఇష్టపడ్డవాడు ఇక ఆయనను అమితంగా ప్రేమించేవారిని మరి నిశ్చయముగా ఇష్టపడును కదా, వారి పక్షం వహించును కదా, వారికి తోడై ఉండును కదా. నువ్వు దేవుని పక్షం వహిస్తే నీ పక్షాన దేవుడు ఉన్నట్టు. నువ్వు దేవుని పక్కన పెట్టి సాతాను పక్షానికి వెళ్ళావనుకో, దేవుని సాన్నిహిత్యాన్ని కోల్పోయి వాడి దుష్టత్వంలోకి వెళ్ళిపోతావు. అందుకే దేవుడు నీకు సపోర్టుగా నిలిచి ఉండాలంటే నీవు దేవుని పక్షము ఎల్లప్పుడూ వహించాలి, సత్యం పక్షాన నిలవాలి, దేవుని సైన్యములో నిలవాలి, దేవుని సంఘములో నిలవాలి, దేవుని సహవాసాన్ని అపేక్షించి
ఆయన సహచర్యంలో నిలవాలి. యోసేపు దగ్గర అది కనపడిద్ది మనకి. యోసేపుకి వాళ్ళ నాన్న చెప్పినట్టున్నాడు దేవుని గురించి, దేవుడంటే పిచ్చి, ఎంత ఇష్టమో దేవుడంటే. దేవునికి నచ్చని చర్యలు చేయకూడదు, ఇది తీర్మానం. ఎక్కడ కూడా ఆయనకు దుఃఖం కలిగించే విధంగా నేను ప్రవర్తించకూడదు, నా వాళ్ళు కూడా ప్రవర్తించకూడదు. అది యోసేపు యొక్క ఆసక్తి దేవుని విషయంలో. యోసేపు వాళ్ళ అన్నలకి శత్రువు ఎందుకు అయ్యాడో తెలుసా? వాళ్ళ క్షేమాన్ని కోరుకున్నందుకు శత్రువు అయ్యాడు. ఏంటో తెలుసా? వాళ్ళు పొలాల్లో చేసే తప్పుడు పనులు, తప్పుడు మాటలు, తప్పుడు క్రియలన్నీ వాళ్ళు దేవునికి దూరం అవడానికి కారణమవుతాయి. వాళ్ళు దేవునికి దూరస్తులైతే దేవుడు వారిని విసర్జిస్తే భ్రష్టులై పాడైపోతారు. అది యోసేపుకి ఇష్టం లేదు. అందుకే మీరు దేవునికి నచ్చని క్రియలు ఎందుకు చేస్తారు మీరు అని బాధపడతాడు. వాళ్ళకి చెబితే రా నువ్వు చెబుతావు మాకు, ఆయన పట్టుకొని ఆయనకి కోటింగ్ ఇస్తారు. అందుకని సైలెంట్గా పోయి వాళ్ళ నాన్నకి చెప్పేవాడు. వాళ్ళ నాన్న పిలిచేవాడు, రే రూబేనా ఇట్రా, ఏంట్రా ఈరోజు నువ్వు చేసింది ఏంది? రే యోధా ట్రారా, ఏంటి నువ్వు చేసింది ఏంది? నేనేం చేశాను నాన్నగారు? ఇట్లా చేసామంటే ఇట్లా అన్నామంటే ఇట్లా చేసాం. అప్పుడు యోసేపుకి వెళ్ళి చూస్తాడు, నీ పని చెబుతాను కానీ. ఎందుకు యోసేపు అని చెప్పాడు, ఈడొకడో ప్రతిదాన్ని తీసుకెళ్ళి అంటిస్తాడు అని. వాళ్ళందరికీ యోసేపు మీద ద్వేషం వచ్చింది. యోసేపు వాళ్ళని ప్రేమించి క్షేమాన్ని కోరాడా, వాళ్ళ పతనాన్ని కోరాడా? వాళ్ళు పాడు కావాలని కోరాడా? క్షేమాన్ని కోరాడు. ఎందుకు? ఒరే మీరు చేసే క్రియలు మంచివి కాదు, ఆ క్రియల వలన మీరు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటారు. దేవుడు మనకు తోడై ఉంటేనే మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం, దేవుని సహవాసం మనకు లేకపోతే దెబ్బతింటాం. కాబట్టి మీరు ఆయనకు దుఃఖం కలిగించే చర్యలు చేయొద్దు అనేది ఈయన బాధ. ఈయన అలా ఉండడు, దేవునికి ఇష్టంగా నడుచుకోవడానికి ఇష్టపడతాడు. వాళ్ళు కూడా అలా ఉండాలి. వాళ్ళేమో మూర్ఖులు, వినరు. అందుకని వాళ్ళ నాన్న చేత వార్నింగ్లు ఇప్పించేవాడు, వాళ్ళేమో అసూయ పెట్టుకున్నారు. యోసేపుకి ఇష్టం దేవుడు అంటే. వాళ్ళ నాన్న ఒక ప్రపంచం, దేవుడు ఒక ప్రపంచం. ఈ రెండే యోసేపు ప్రపంచాలు. దేవునికి మహిమ. ఎందుకు యోసేపుకు దేవుడు అంత ఇష్టమయ్యాడంటే తన తండ్రి అయిన యాకోబు దేవుణ్ణి ప్రేమించుచున్న తీరు గుర్తుపట్టాడు. ఆయన్ని ప్రేమించడంలో తండ్రిని మించిపోయాడు. మాకు దేవుడు తోడై ఉన్నాడు. ఎప్పుడూ దేవునికి దుఃఖం కలిగించే పని నా ద్వారా జరగకూడదు. నా వల్ల ఆయన దుఃఖపడితే నన్ను విడిచి వెళ్ళిపోతాడు. కాబట్టి నేను ఆయన్ని పోగొట్టుకోకూడదు. ఆయన మాకు తోడై ఉంటే ఇక మాకు ఈ లోకంలో ఎదురేమీ ఉండదు. ఏదైనా కానీ ఆయన ఉండాలా, ఆయన కావాలా. ఇది యోసేపు హృదయ వాంఛ. దేవునికి మహిమ. మీరు గమనిస్తే యోసేపు లైఫ్ మొత్తం మీరు చూడండి, దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసేటువంటి పరిస్థితులు వచ్చినా తప్పించుకొని పారిపోయాడు తప్ప, ఆ దేవుడు ఫీల్ అయితే ఇప్పుడు మనకు వచ్చిన నష్టం ఏముందిలేని బరి తెగించి నీచానికి దిగజాలా. బరి తెగించి నీచానికి దిగజారలా. నేను నీచమైన ప్రవృత్తి కలిగి ఉంటే, నేను తప్పుడు మార్గంలో కానీ నడిస్తే అది నా దేవునికి దుఃఖం కారణం అవుతుంది. ఆయన నన్ను వదిలేసే అవకాశం ఉంటుంది. ఎన్ని రకాల బాధలు నన్ను చుట్టుముట్టినా ఆయన తోడై ఉన్నాడు కనుక అన్ని విషయాల్లో క్షేమంగా కాపాడబడగలుగుతున్నా. ఈరోజు నీకు నాకు కూడా ఎన్నో ఉపద్రవాలు వచ్చినాయి, పెను ప్రమాదాలు వచ్చినాయి, పెద్ద పెద్ద శోధనలు వచ్చినాయి. కొన్ని శోధనల దెబ్బకైతే చస్తామేమో అన్నంత భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. వచ్చినా మనకేం కాకుండా ఇంతవరకు క్షేమంగా కథ నడుస్తుంది, బండి దొల్లుతుంది అంటే ఆయన తోడై ఉన్నాడు. యోసేపు గుర్తుపట్టాడు, నాకు ఆయన తోడై ఉన్నందున ఈ భయంకర పరిస్థితులన్నింటిలో నుంచి కాపాడబడ్డాను. ఇప్పుడు క్షణికమైన ఆనందానికి కక్కుర్తిపడి నేను నీచానికి దిగజారితే దానివల్ల నా దేవుడు దుఃఖపడతాడు, ఆయన సన్నిధిని పోగొట్టుకుంటాను.
కాబట్టి నాకు ఈ అల్పకాల భోగం కంటే కూడా నా దేవుని సన్నిధి విలువైంది అని ఆయన కోసం యవనస్తుడై ఉండి తప్పటడుగు వేసి 100 కారణాలు చెప్పొచ్చు దేవుడికి. దేవా, ఆ కారణం చేత తేడాపడ్డాను, ఈ కారణం చేత శోధించబడ్డాను, అది ఇదని శోధి చెప్పొచ్చు దేవుడికి. హలో, చెప్పాడా? ఏదో చెప్దాంలే అని మెత్తబడ్డా? జంపు, పారిపోయాడు. ఎక్కడా కూడా ఆయన అడుగుల్లో జారిన అనుభవాలు కనపడవు మనకి. క్లియర్గా రాసుంది, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడని. యెహోవా దావీదుకు తోడై ఉన్నాడని ఉంది. దావీదు అడుగులు కూడా దేవుని చిత్తానుసారంగా వేసుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ కూడా ఆయనకి ఎదురు రాకూడదు, ఆయనకు దుఃఖ పెట్టకూడదు, ఆయన అభ్యంతర పెట్టకూడదు, నా చర్యల వల్ల ఆయన బాధపడకూడదు. దావీదు, అబ్రహాము, యోసేపు, మీరు భక్తులందరి జీవితాలు చూడండి. ఎదుటి వ్యక్తులు ఫీల్ అయినా వాళ్ళు లక్ష్య పెట్టలేదు, కానీ దేవుడు ఫీల్ అవ్వకూడదని మాత్రం గట్టిగా తీర్మానించుకున్నారు. దేవునికి మహిమ. కొంతమంది మనుషులు ఫీల్ అవుతారని దేవుడు ఫీల్ అయినా పర్వాలేదని మెత్తపడుతుంటారు కొన్ని విషయాల్లో, కానీ భక్తులు అట్లా కాదు, ఏడిచారు. వాళ్ళు ఏదో అనుకుంటారని వాళ్ళ కోసం నేను ఎందుకు వెనకడుగు వేయాలి? వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం. నన్ను బట్టి, నా క్రియలను బట్టి, నా జీవితాన్ని బట్టి నా దేవుడు ఫీల్ కాకూడదు, అది నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది వాళ్ళ తీర్మానం. దానికోసం వాళ్ళు ఎంత మూల్యం చెల్లించడానికైనా ఇష్టపడ్డారు, ఎవరిని పోగొట్టుకోవడానికైనా సిద్ధపడ్డారు. సమస్తము, ఊపిరి కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు. దేవుడు నీకు తోడై ఉండాలని ఎంతమంది కోరుతున్నారు? బలవంతుడు, జ్ఞానవంతుడు, ప్రేమ కలిగిన వాడు, నమ్మకమైన వాడు, అన్నీ తెలిసిన వాడు, సర్వజ్ఞుడు, అన్ని చోట్ల ఉండగలిగిన వాడు, సర్వాంతర్యామి, అన్నిటికీ సమర్థుడు, శాశ్వతాన్ని ఇవ్వగలిగిన వాడు, ఇంత గొప్పవాడు నీకు తోడై ఉండాలని నువ్వు నిజంగా కోరుతున్నావా? కోరితే చేయొచ్చు. అవును, నాకు కావాలి ఆయన, రైట్. ఆయన నీకు తోడై కోరితే, భక్తుల గురించి ఎవరెవరికి తోడై ఉన్నాడని రాస్తుందో వాళ్ళ జీవితాలు చదువు. వారు దేవుని పక్షం వహించి దేవునికి ఆయాసం కలిగించకుండా అడుగులు వేయటానికి ఇష్టపడ్డారు. దేవునికి సంతోషం కలిగించడానికి నిరంతరం కృషి చేశారు. నీకోసం నేను ఏం చేయమంటావు? దావీదు అంటే, నా కోసం కాదు తండ్రి, నేను నీకోసం ఏం చేయమంటావు? నువ్వు నేనేం చేస్తే సంతోషపడతావు? యేసయ్యా, నీకోసం నేనేం చేయమంటావు కుమారుడు అంటే, తండ్రి నీ కొరకు నేనేం చేయమంటావు? నీ చిత్తమే జరగాలి. యోసేపు, నా కోసం ఇది చేయి అది చేయగా, దేవా నీ చిత్తమే నాలో జరగని. నీకు దుఃఖం కలిగేది ఏది నా నుండి జరగకూడదు. మరి ఇక వాళ్ళ దగ్గర కాక ఎవరి దగ్గర ఉంటాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి కాక ఇంకెవరికి తోడై ఉంటాడండి? కొంతమంది ఏమో, దేవా నీ సన్నిధి నాకు కావాలి, నువ్వు నాతో ఉండాలని మళ్ళీ ఆయనకి గాయం కలిగించేవన్నీ చేస్తూ ఉంటారు, భయం లేకుండా. అది తగదు. ఇన్ని కొలతలు కలిగిన దేవుడు మనకు తోడై ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఆయన పక్షం వహించి ఆయన సంతోషాన్ని వెతికి ఆయనకు ఆయాసం కలిగించే చర్యలను మానే. దానికి ఒక స్పష్టమైన కారణం ఉంది. నేను అంటున్నాను, ఇక్కడికి వచ్చిన దానికి ఎలాగైతే ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కారణం ఉందో, అలాగే నీ జీవితానికి కూడా ఒక స్పష్టమైన కారణం ఉందా? నువ్వు బ్రతుకుతున్న దానికి ఏదైనా గురి ఉందా? గురి లేని బ్రతుకుతున్నావా? కొంతమంది అంటారు, నాకు జీవితం చాలా చేదుగా ఉందన్న, బతకాలనిపించట్లేదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని కొంతమంది అంటారు. పాయింట్ నెంబర్ 1, చచ్చిపోవాలని ఎవరికి అనిపించొద్దో తెలుసా? చచ్చిపోవాలని ఎవరికి అనిపించొద్దో తెలుసా? జీవితానికి ఒక గురి గమ్యం లేకుండా బతుకుతుంటారు చూడు, వాళ్ళకి భూమి మీద బతక బుద్ధి కాదు. ఎందుకంటే వాళ్ళకి గురి గమ్యం లేదు. వాళ్ళు ఏదో సాధించాలనుకోవట్లేదు, వాళ్ళు ఏదో సంపాదించాలనుకోవట్లేదు,
వాళ్ళు ఏదో పొందాలనుకోవట్లేదు. వాళ్ళ జీవితానికి ఒక గురి, గమ్యం, ఒక దర్శనం, ఒక భారం ఏమీ లేదు. ఏదో పొద్దుబొడుస్తుంది, తెల్లారుతుంది, పొద్దుగూగుతుంది, తెల్లారుతుంది, ఏదో జీవితం అలా దొల్లిపోతుంది, నడిచిపోతుంది. ఆ జీవితం రుచించదు. ఎందుకంటే గురి లేని బతుకు కదా. గురి లేని బ్రతుక్కి తరచుగా ఏమనిపించిందో తెలుసా? బతక బుద్ధి కదా ఆ జీవితం. చచ్చిపోతే బాగుండు, ప్రాణం పోతే బాగుండు, ఈ లోకం నుంచి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. నెంబర్ 1, గురి లేని జీవితాలకి. నెంబర్ 2, గురి లేని జీవితాలకి రెండో సమస్య ఏంటంటే, అనవసరమైన వాటన్నిటిని పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు. ఎక్కడెక్కడి చెత్త సంగతులన్నీ కొప్పేసుకొని వాటి గురించి ఆలోచించి చించి చించి వాళ్ళు ఏడిపించి ఏమండి వాళ్ళు ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెట్టి ఒక దారుణమైన బతుకుతూ ఉంటారు ఈ గురిలేని వ్యక్తులు. నేను చెప్పేది రెండో పాయింట్, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఒకవేళ ఈ దరిద్రం మీ దగ్గర ఉంటే దయచేసి దాన్ని వదలండి. మొట్టమొదటిది ఏం చెప్పాను? ఒక గురి, దర్శనం, భారం లేని బతుకులకి బతకాలనిపించదు భూమి మీద. చావు ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు తరచుగా వాళ్ళు ఈ డైలాగ్ వాడతారు, చచ్చిపోతే బాగుంటుంది, నాకు ఉండాలనిపించట్లా ఈ లోకంలో అంటారు. ఎందుకంటే ఆమె అతడు సాధించాలని ఏమి అనుకోవట్లా. సాధించేదే లేనప్పుడు ఇక జీవితానికి రుచి ఏముంటుంది? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? అర్థమైతే చేతులు ఎత్తండి. రైట్. కాబట్టి బతక బుద్ధి కాదు. అందుకే వీళ్ళు తరచుగా చావు గురించి మాట్లాడుతుంటారు. రెండోది ఏం చెప్పాను? జీవితానికి ఒక అర్థం, పరమార్థం, గురి, గమ్యం లేనటువంటి వ్యక్తులకి ఏం కనపడతాయో తెలుసా? చెత్త విషయాలన్నీ కొప్పేసుకొని వాటి గురించి బాధపడుతుంటారు. ఎందుకంటే ఇక వీళ్ళు సాధించేదానికి ఇంక రెండోది ఏం లేదు. మరి వీళ్ళకి గురి, గమ్యం, దర్శనం ఏం లేదు. కాబట్టి పనికి మాలిన విషయాలన్నీ కొప్పేసుకొని వాటిని బట్టి ఇతరులతో వసంతం ఆడుతుంటారు. విలువైన విషయాల గురించి కాదు, చెత్త సంగతుల గురించి. ఆయన అట్టన్నాడు నన్ను, ఆమె ఇట్టంది నన్ను, ఏమో మూలిగింది, ఆయన ముక్కాడు, లేకపోతే ఏదో చేశాడని ఈ పనికి మాలిన చెత్త వ్యవహారాలన్నీ పెట్టుకుని దిగులు పడుతుంటారు గురి, గమ్యం లేనోళ్ళు. నా భాషలో చెప్పాలంటే అంతే, కరేపాకు వ్యవహారాలన్నీ తెచ్చుకొని ముందు పెట్టుకొని గందరగోళం అయిపోతుంటారు. కరేపాకు సరుకు, కరేపాకు మంచి పౌష్టిక విలువలు కలిగింది, అయినా పప్పుచారులో వస్తే తింటావా? స్తోత్రం. కాబట్టి నేను దాంతో పోల్చాను అన్నమాట, కరివేపాకు. ఇది రెండో విషయం. జీవితంలో ఒక గురి, గమ్యం లేకుండా బతికే వాళ్ళకి ఇట్లాంటి. మూడో విషయం చెప్తాను. పాప సంబంధమైన ఆలోచనలు, పాపపు తలంపులు, శారీరక వాంఛలు, శారీరక కోరికలు కూడా ఎక్కువ ఎవరికి వస్తాయి తెలుసా? ఈ గురి, గమ్యం లేని సరుక్కే. నిజం. అన్న నాకు సావాలని ఆలోచన కలుగుతుందంటే నీ బతుకో గురి లేదు అని అర్థం. అన్న నాకేందో పనికిమాలిన విషయాల గురించి కోపం వస్తుంది అంటే గురి లేదని అర్థం. అన్న నాకు బాగా శారీరక వాంఛలు, శారీరక వ్యామోహాలు పెచ్చరిల్లిపోతున్నాయి, నాకు దురాలోచనలు వస్తున్నాయి, తప్పుడు క్రియలు చేయాలన్న తలంపులు వస్తున్నాయి, నాకు ఎక్కువ పాపపు ఆలోచనలు వస్తున్నాయి అని నువ్వు అంటున్నావు అంటే నేను మూడవదిగా చెప్తున్నాను, ఒక గురి, గమ్యం లేని దర్శనం లేని బతుకుతున్నావు అని. ఆ వ్యక్తులకే ఈ 3 లక్షణాలు వస్తాయి. ఇంకా మరికొన్ని ఉన్నాయి. అవన్నీ చెబితే టైం పట్టిద్దిలే, కానీ ముచ్చటగా ఈ 3 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ జీవితానికి ఏదన్నా ఒక లక్ష్యం ఉందనుకో, ఏదన్నా ఒకటి సాధించాలి అన్న దర్శనము, ఒక భారం, ఒక దృష్టి నీకు ఉందనుకో, దేవుడిని నువ్వు అడుగుతాయోనో తెలుసా? దేవా, నేను అనుకున్నది సాధించేంత వరకు నా ప్రాణం తీయొద్దు, దయచేసి నన్ను బ్రతకనివ్వు అని బ్రతుకు కోసం పోరాడతావు. ఒకవేళ అలాంటి దర్శనం, భారం ఏం లేదనుకో, దేవుడు నన్ను ఎందుకు పుట్టించో తొందరగా తీసుకొని ఆయన అంటుంటావు. 3 అడుగుల అమ్మాయి
ఐఏఎస్ ఆఫీసర్ అయింది. 3 అడుగుల చిల్లర ఉంటుంది అంతే. కలెక్టర్ అయిందండి. ఆ వెనక సెక్యూరిటీ 6 అడుగుల వాళ్ళు. నెట్లో ఉంటుంది చూడండి మీరు కావాలంటే ఇంటికి పోయినాక. అమ్మాయి ఏమో 3 అడుగులు అంటే కొంచెం హైట్ తక్కువ, మరగుజ్జుగా ఉంటుంది. ఆమె ముందు పోతుంటే ఆ వెనక సెక్యూరిటీ ఒక్కొక్కడు 6 అడుగులు ఉన్నారు. మరుగుజ్జు దానివి, పొట్టి దానివి, నువ్వేం సాధిస్తావు, నువ్వేం చదువుతావు, నువ్వేం వెలగబడతావు అన్న అవమానపు మాటలు, హేళన మాటలు, ఎగతాళి మాటలు ఛాలెంజ్గా తీసుకుంది. పొట్టి దానివి, నువ్వేం చేస్తావు, నువ్వేం సాధిస్తావు అని ఆ మాటలన్నిటినీ సీరియస్గా తీసుకుంది, ఛాలెంజ్గా తీసుకుంది. అదిగో నేను చెప్పేది ఫ్రాడ్, అబద్ధంగా చూడండి. ఆ మధ్యలో ఉన్న కలెక్టర్ ఎంత హైట్ ఉంది చూడండి, చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారో చూడండి. మీరు సెల్ ఫోన్ చూసినా చెత్త వ్యవహారాలుగా చూడాలి, ఇట్లాంటివి చూడాలా, అట్లాంటివి చూడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవమానాలనే ఛాలెంజ్గా తీసుకొని రాత్రి మగళ్ళు కష్టపడి చదివింది. ఒక కలెక్టర్ చదువు ఎంత గొప్పదో తెలుసా? మిగిలిన చదువులన్నీ ఒక ఎత్తు, అది ఒకటి ఒక ఎత్తు. మామూలు చదువుల కంటే ఎక్కువ గంటలు కేటాయించి చదవాలి. దానికి చదివిందే. 6 అడుగుల వాళ్ళు ఆమె అనుకున్నారు ఏమేమో ముందుంది. కారణం ఏంటో తెలుసా? ఏమని చదివినంత వాళ్ళు చదవాలా, ఏమని చేసినంత కష్టం వాళ్ళు చేయలే. అది చూడండి. అబ్దుల్ కలాం ఆయన చేతో ఆయన చేయని పట్టుకొని చూడండి పోయి. ఆమె పొట్టితనం, ఆమె దీనస్థితి ఆమెకు అడ్డుబండగా లేదు. 6 అడుగుల వాళ్ళకి సవాల్ ఇచ్చింది ఆమె. ఒక్కొక్కడిని కాటా వేస్తే 100 కేజీలు తక్కువ దూకడు. 100 కేజీలోడికి 6 అడుగులోడికి సవాల్, ఛాలెంజ్ ఇచ్చింది. దమ్ముంటే నీకు దమ్ముంటే రారా నా స్థాయికి అందుకోమని. ఆడపిల్లలకి సవాల్ ఇచ్చింది, మగపిల్లలకి సవాల్ ఇచ్చింది. రండి, దున్నపోతులాగా బాడీని పెంచటం కాదు, కష్టపడండి, సాధించండి అని. 60 ఏళ్ళు దాటినామే ఈతల పోటీలోనే కాదు ఇంకా వేరే పోటీలు కూడా పాల్గొని దాదాపు 51 బహుమానాలు పొందింది. రిటైర్డ్ ఉద్యోగి. ఏమండి, నేను అదే చెప్తుంది. జీవితానికి ఒక గురి ఉందనుకో. ఇప్పుడు ఆ అమ్మాయి నేను కలెక్టర్ కావాలనుకుంది, ఐఏఎస్ నేను సాధించాలనుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమని కోరిద్ది? నాకు సావు రాట్లా అంటదా? ఒకవేళ తనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, దేవుడా దయచేసి నన్ను బాగు చేయి, ఎందుకంటే నేను అనుకున్నది సాధించాలి, నా కుటుంబానికి మంచి పేరు తేవాలి. పొట్టిదాన్ని కన్నారు, జానా బెట్టడి దాన్ని కన్నారు, పనికిమాలిన దాన్ని కన్నారు, పనికిరాని దాన్ని కన్నారు. దాని జీవితం ఏంది, దాన్ని ఎవడు చేసుకుంటాడు, దాని బతికేంది, అది అవిటిది అని నన్ను చుట్టూ ఉన్నవాళ్ళు అన్న మాటలు, నా తల్లిదండ్రులు నన్ను కన్నందుకు ఎంత వేదన పడ్డారో వాళ్ళ తల ఎత్తుకునేటట్టు నేను చేయాలి. ఆ తర్వాతే మరణం నాకు రావాలి. అప్పటిదాకా చావు కూడా నా దరి చేరకూడదు. దేవుడా దయచేసి నా ఆశయానికి జీవం పోయమని ఎన్ని మొక్కిందో, ఎంత మొత్తుకుందో. బతకాలని ఆరాటపడింది, బతికి చూపించింది. చదువుకున్న వాళ్ళకి ఇది ఛాలెంజ్. చదువులేని వాళ్ళకి ఏం ఛాలెంజ్? దానికి కూడా బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది. ఒక రాష్ట్రంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. దాదాపు 30 సంవత్సరాలు కష్టపడి ఒక కొండని మధ్యకు చీల్చి తన గూడెం ప్రజలు ఊళ్ళోకి వెళ్ళడానికి కొండ చుట్టూ తిరిగి వచ్చే పని లేకుండా తన జీవితంలో దాదాపు 30 సంవత్సరాలకు పైచిలుకు కాలాన్ని వెచ్చించి రోజు కొంచెం ఆ కొండను తొలవటం మొదలుపెట్టాడు. అక్షర జ్ఞానం లేని వ్యక్తి.
ఎందుకో తెలుసా? అది కూడా మీకు దొరుకుతుంది నెట్లో. తన భార్య జబ్బుతో ఉన్నప్పుడు ఆమెను కొండ చుట్టూ తిప్పి తీసుకెళ్ళటం, హాస్పిటల్కి లేట్ అయింది, చనిపోయింది. గర్భిణీ స్త్రీలు వేదన పడుతున్నప్పుడు కొండ చుట్టూ తిప్పి తీసుకెళ్లాలంటే వాళ్ళకి దారుణాలు జరుగుతున్నాయి. తాగేదానికి నీళ్లు తెచ్చుకోవాలంటే కొండ చుట్టూ తిరిగి ఒక్క బిందె తెచ్చుకునేసరికి వాళ్ళ పని అయిపోతుంది. ప్రభుత్వాలు జోక్యం చేసుకొని దారేస్తాయా అంటే వేయలేదు, పట్టించుకోలేదు, దీక్ష పూనాడు. అక్షర జ్ఞానం లేని ఒక వ్యక్తి రాత్రి పగళ్ళు కష్టపడ్డాడు, అదే పనిగా పెట్టుకున్నాడు. విడి సమయాల్లో కొంత పని చేసి, అదిగో నేను చెప్పేది ఎదుగు చూడండి, ఫొటోస్ వచ్చినాయి చూడండి. ఆయన అదే పనిగా పెట్టినాడు, కాస్త కష్టపడి కాస్త కూస్త సంపాదించుకొని కడుపు నింపుకోవటం, ఇక మిగిలిన సమయం అంతా కొండను తొలవటం. పెద్ద కొండ, దాని చుట్టూ తిరిగిపోవాలి. అదే మధ్యకు చీలగొట్టాడు అనుకో, ఈజీగా దాటి వెళ్ళిపోతారు. చుట్టూ తిరిగి గంట సేపు చేసే జర్నీ 5 నిమిషాల్లో దాటి వెళ్ళిపోవచ్చు. ఆయన ఎట్టున్నాడు చూడండి. చదువు ఉండి ఉంటుందంటారు ఆయనకి చదువు, కానీ సమాజ శ్రేయస్సు గురి ఆయన చేసిన పని ఈరోజు చరిత్రకి ఎక్కింది. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని మనం కలిగి ఉండి దాన్ని సాధించే దిశగా మనం ఆలోచించకపోతే, అడుగులు వేయకపోతే బ్రతికే ఒక చేదుగా అనిపిస్తుంది, బతకబుద్ధి కాదు. రెండవది, ఈ గురి, ఈ దర్శనం, ఈ భారం లేని వ్యక్తులు. ఆమెను చూడండి, ఆమె కొన్ని సాధించింది, ఏ వయసులోనో చూడండి. ఇలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది దొరుకుతారు నీకు పరిశీలిస్తే. కొంతమంది కొంచెం ఏజ్ మారగానే నా పని అయిపోయింది, నా పని అయిపోయింది, నా పని అయిపోయింది, ఇంకేం చేసేది లేని వీళ్ళే డైలాగులు వేస్తుంటారు. 80 ఏళ్ళు వచ్చినాయి మోషేకి, నా పని అయిపోయింది అనుకున్నాడు. ఏంది అయిపోయింది, రావయ్య నువ్వు సేవ చేయాలని చెప్పి పిలిచి ఐగుప్తుకు పంపించి 80 ఏళ్ల వయసులో మొదలుపెట్టి ఆ ప్రజలందరినీ బంధ విముక్తులు చేసి 40 ఏళ్ళు వాళ్ళని నడిపించి 120 ఏళ్ళు లైఫ్ ఇచ్చి తర్వాత తీసుకున్నాడు మోషేని. నేను ఇంకేం చేసేది, నా శక్తి అయిపోయింది, నా పని అయిపోయింది అని పనికి మాలిన మాటలు మాట్లాడుకొని నరాల వీక్ని తెచ్చుకున్నావు నువ్వు. నిద్రమోహమా? ఏంది నీ పని అయిపోయింది? మరి 70 ఏళ్ల ముసలమ్మ 51 బహుమానం ఎలా పొందింది? గోల్డ్ మెడల్లో. పని అయిపోతేనా? ఒక గురి, ఒక గమ్యం, ఒక దర్శనం, ఒక భారం. భూమి మీద సాధించడానికి ఏమీ లేవా? ఒక్కసారి ఆలోచించండి. ఏ కారణం లేకుండానే నిన్ను దేవుడు పుట్టించాడా? ప్రతి మనుషుడు వేసుకోవాల్సిన ప్రశ్న అది. ఏ కారణం లేకుండానే, నీ వలన ఏ ప్రయోజనం లేకుండానే ఈ భూమి మీద నిన్ను ఉనికిలోకి రానిచ్చాడా దేవుడు? నీకంటూ ఈ భూమి మీద ఉనికి ఇచ్చాడంటే, నీకంటూ జన్మనిచ్చాడంటే నువ్వు సాధించాల్సినవేవో ఉన్న ఈ దేవుని ఆలోచనల్లో. నీ వలన ఈ భూగ్రహానికి కొంతైనా మేలు జరగాలి, ఉపయోగం జరగాలి, ప్రయోజనము జరగాలి. అది జరగనప్పుడు నీ బ్రతుకు ఉండేమి, లేకపోతే ఏమే. కాబట్టి ఒక దర్శనం, ఒక గురి, ఒక ఎయిమ్ మనం కలిగి ఉండాలి కదా.